ఘటన తర్వాత ఇండిగో సంస్థకు విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అంతేనా, ఇక్కడ జరిగిన మరో సంఘటనకు ముంబై విమానాశ్రయం, ఇండిగో సంస్థ రెండూ బాధ్యత వహిస్తాయని నోటీసుల్లో పేర్కొంది. ఇంతకీ ఏంటా నోటీస్? ఒకవైపు విమాన ప్రయాణికులు నానాటికి పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలను నియంత్రించే నిబంధనలు లేవా? ఇండిగో ముంబై విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్వేపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ముంబై విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యత వహించాలని నోటీసులో పేర్కొన్నారు. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించకుండా రన్వేపైన ఎలా కూర్చోబెడతారంటూ మండిపడ్డారు. అయితే పొగమంచు కారణంగా ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం 12 గంటలు ఆలస్యమైన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు రన్వేపైనే వేచి ఉండాల్సి వచ్చింది. కాగా అక్కడే భోజనం కూడా చేశారు ప్రయాణికులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సదరు శాఖ స్పందించింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలని పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికుల్ని రన్వేపైనే ఉంచడంపై కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజానికి దేశీయ విమాన ప్రయాణం కోవిడ్కు ముందు ఉన్న స్థాయి నుంచి కోలుకోవడమే కాకుండా గతేడాది రికార్డు స్థాయికి పెరిగింది. జనవరి, డిసెంబర్ 2023లో 15.2 కోట్ల మంది ప్రయాణికులు డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించారు. జనవరి 15న విడుదలైన DGCA డేటా ప్రకారం ఇది భారతదేశంలో అత్యధిక వార్షిక రికార్డు. అయితే 2019కు ముందు కోవిడ్ క్యాలెండర్ సమయంలో ఈ సంఖ్య 14.4 కోట్లుగా ఉంది. 2020లో 6.3 కోట్లకు పడిపోగా ఆ తర్వాత జాతీయ లాక్డౌన్ సమయంలో సాధారణ విమానాల్ని 2 నెలల పాటు నిలిపేసిన తర్వాత దేశీయ విమాన ప్రయాణం 2021లో 8.4 కోట్లతో రికవరీని చూపించింది. అదే 2022లో 12.3 కోట్లుగా ఉంది. ఇందులో 2023లో ఇండిగో మార్కెట్ వాటా 60.5% ఉండగా టాటా గ్రూప్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా 9.7%, విస్తారా 9.1%, AIX కనెక్ట్ 7.2%, ఈ మూడు ఉమ్మడి దేశీయ వాటా 26%గా ఉంది. ఇక స్పైస్ జెట్, అకాసా మార్కెట్ వాటా వరుసగా 5.5%, 4.1%గా ఉంది. అలాగే ఇతర విమానయాన సంస్థలు మిగిలిన 3.9% వాటాని కలిగి ఉన్నాయి. ఇక పొగమంచున్న డిసెంబర్ నెలలో విమానయాన సంస్థల ఆన్ టైం పనితీరు బాగా పడిపోయినట్టు తెలుస్తోంది. DGCA డేటా ప్రకారం గత నెలలో 3.6 లక్షల మంది దేశీయ ప్రయాణికులు విమాన ఆలస్యాన్ని ఎదుర్కొన్నారని, అయితే ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించడానికి ఎయిర్లైన్స్ 5.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. 2023లో విమానాల సంఖ్య 2022 కంటే 23% ఎక్కువ కాగా 2019కు ముందు కోవిడ్ సంవత్సరం కంటే 5% ఎక్కువైంది. DGCA నివేదిక ప్రకారం 2013 నుంచి 10 సంవత్సరాల్లో ఎయిర్ ట్రాఫిక్ 147% పెరిగింది. DGCA గణాంకాలు కూడా డిసెంబర్ నెలలోనే ఈ పరిస్థితిని చూపించాయి. అత్యధిక నెలవారీ విమాన ట్రాఫిక్ 13.8 మిలియన్లు కాగా ఇది 2022 కంటే 8.3% ఎక్కువ అని తెలుస్తోంది. తాజాగా పొగమంచు ఎఫెక్ట్తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా లాంచ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో విమానం కనుక 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీస్ లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణికులకి పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నిబంధనల్ని వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థల్ని ఆదేశించారు. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకి అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా DGCA ఈ సిఫార్సులు చేసినట్టు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే విమాన రద్దుని పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. సంబంధిత విమానయాన సంస్థ వెబ్సైట్లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణికులకి SMS కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేదంటే ఈమెయిల్ రూపంలో కానీ తెలియజేయాలి. ప్రయాణికులకి ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA ఈ నిబంధనల్లో పేర్కొంది.